నీవు నూతన సృష్టి, నూతన సృష్టి, నీవు నూతన సృష్టి, యేసులో నూతన సృష్టి, క్రీస్తులో నూతన సృష్టి, యేసులో నూతన సృష్టి, క్రీస్తులో నూతన సృష్టి. పండగ క్రైస్తవులు అట్లా ఉండదు. దయచేసి ఇప్పుడు వృద్ధుల మాట అట్లీస్ట్ ఎవరొద్దులైనా జ్ఞానం కలిగి ఏమని రాయబడింది 23వ అధ్యాయము 18వ వచనం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగం కానేరదు. నా కుమారుడా నీవు విని జ్ఞానం తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడుచుకొనుము. చాలా క్లీన్ గా రాయబడి, నా కుమారుడా నీ హృదయం యథార్థమైన మార్గం చక్కగా నడుచుకోమన్నాడు. నీ ఆశ భంగం కానేరదు. చాలా ప్రాముఖ్యంగా నీ ముందుగతి మనలో వస్తారు. కరోనాకి ముందు నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావో నువ్వు మళ్ళా ఆరోగ్యం ఆమె హల్లెలూయా. మీలో చాలా మంది కరోనా చూసిన వాళ్ళు ఉన్నారు, కరోనా సమయం నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మా పక్కన ఫోన్ చూస్తే ఇంకా నేర్చుకుంటారు. అనేక మంది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. కరోనా టైంలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. ఈ సమయం కాదని ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజుకి మనం ఎలా ఉన్నాము అంటే ఎవరి కృప. నిశ్చయంగా నీకు మళ్ళా ముందుగతి రానే వస్తాను. అంటే ముందు ఎంత ఆరోగ్యంగా ఉన్నావో, ఈ కరోనాకు రాకముందు, ఈ కరోనాకు రాకముందు ఎంత ఆశీర్వదించబడ్డావో, ఈ కరోనాకు ముందు ఎంత అభివృద్ధి చెందావో దానికంటే ఎక్కువ విశ్రమ చేస్తారు. ఎప్పుడంటే ఆయన వాస్తు ప్రకారం మనం చూసినప్పుడు యథార్థమైన త్రోవలేదు మనము నడుస్తున్నాం. ఆయన మాట మనం విన్నాం. సందర్భం కాకపోయినప్పటికీ ఈ రోజు మీరు చదువుకుంటున్న అధ్యాయం మీరు చదవలేదు కనుక మీకు ఎక్స్ట్రా క్లాస్ ఈ రోజు మళ్ళీ ఇక్కడ పడింది. అంతేనా? స్టూడెంట్స్ సరిగ్గా చదవట్లేదు. ఇప్పుడు టీచర్ చదివేటం మళ్ళీ ఈవినింగ్ అయిపోగానే 6 నుంచి 7 వరకు ఎక్స్ట్రా క్లాసు అందరం ఉండాలంట. ఆ క్లాస్లో ఉన్నవాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు, వెళ్ళిపోయినాడు పాస్ కాదు. అవుతాడా? అవును. ఎందుకంటే ప్రత్యేకమైన శ్రద్ధ. ఈరోజు మరలా మీతో దేవుడు మాట్లాడుతున్నారు. వాక్యాన్ని దినదినమో ధ్యానించాం. మీరు వాడిపోయే దీపంలాగా ఆరిపోయి జ్యోతిలా ఉండకుండా ప్రకాశించి దీపాలుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోలిస్తున్నావు. ఒకసారి ఆగుతాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు 40 రోజుల వయసు. సుమేరు ప్రవక్త వృద్ధాప్యంలోకి వచ్చేసాడు, బాగా ముసలివాడు. దేవుని ఆత్మతో నా సమయానికి తొడుకులు వచ్చిందని అక్కడ రాయబడింది. దాని పై మాట యేసుక్రీస్తు ప్రభువును చూడక మునుపు నువ్వు మరణం పొందవని దేవుడి ఆత్మను బోధించినాడు. ఎవరు బోధించారు? ఆ పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేది. అంటే బోధ చేయబడింది. సేవకుల ద్వారా కాదండి. సేవకులు కొంతమంది వారికి అనుకూలంగా మనుషులు మలుచుకున్నారు. అట్లాగే నిజంగా నువ్వు దేవుడి ఎందుకు భయభక్తులు ప్రార్థనపడు అయితే నిన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. ఆమె హల్లెలూయా. ఉడుగ్గానే అమ్మకం తెలుపడానికి అవకాశం అంత ఉద్యోగంలో నిరీక్షణ ఎదురు చూస్తున్నాడంట. ఏసైనా చూడగా అంటే నాదా నీ దోస్తుని సమాధానం చెప్పు. నువ్వు నాదా అంటే అర్థం ఏంటి? నాదా అంటే అర్థం ఏంటి? పిల్లలు తెలుసు. నేనేమో నీ నాదుడు ఎక్కడ ఉన్నాడు అంటే నాదా అంటే భర్త అని. సుమేర ప్రవక్త మగవాడే, యేసుక్రీస్తు వారు పురుషుడే, దేవుడైనప్పుడు కూడా ఆయన పురుషుడే. మరి ఒకవేళ మామ ఎవరన్నా చిన్నపిల్లడు మానవం తెచ్చుకుని నాదా అందనుకో, మనం ఏమనుకుంటాం మా తాతను గుర్తు చేసుకుంటుందేమో, లేదా తండ్రి అయితే మా నాన్న గుర్తు చేసుకుంటుంది మా అమ్మ అనుకుంటాం. ఇక్కడ అలా లేదు సందర్భం. ఎట్లా ఉంది? పురుషుడు వేరే పురుషుని ఎత్తుకుని నాదా అంటాడు. అంటే ఏంటి అర్థం? భర్త అంటాడు. అంటే పరిశుద్ధాత్మతో నింపుడున్న సుమేరు ప్రవక్త ప్రవచించిన ప్రవచన వాక్యంలో లోతైన అర్థం ఏమైందంటే నాదా అనగా భర్త. అంటే బాలుడే ఏసైనా ఎత్తుకుని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన మాటలు ఏం చెప్తారంటే ఈయన ఇప్పుడు బాలుడిగానే ఉన్నాడు. మనం ఇప్పుడు అదే ధ్యానిస్తున్నాం. బాలుడే అయితే రెండో రాకుండా మళ్ళీ ఎట్లా రాబోతున్నాడు? ఆయన వరుడిగా రాబోతున్నాడు. ఆయన వరుడిగా రాబోతున్నాడు. వధువైన సంఘాన్ని మళ్ళా ప్రదానం చేసుకుని తీసుకెళ్తాడు. సంఘం అంతా ఏమయ్యారు? వధువు సంఘం. ఆయన వరుడిగా రాబోతున్నాడు. ఆ విషయాన్ని బాలుడు 40 రోజులు పుట్టిన పిల్లవాడిని చూసి
సుమేరు ప్రవక్త ఆ మాట చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాద అంటే అర్థం ఏంటి చెప్పండి? భర్త అని. మరి ఆయన వరుడిగా రాబోతున్నట్టు మనకు ఆయన ఏమవుతాడు? ఆడవాళ్ళకైనా భర్త, మగవాళ్ళకైనా భర్త. మనందరం సంఘం, పరిశుద్ధపరచబడిన సంఘంగా, వధువు సంఘంగా, అలంకరించబడిన సంఘంగా మనం ఎత్తబడాలి. అప్పుడు ఆయన వచ్చి మనం ఎక్కడికి మధ్యాకాశానికి ఆయన వచ్చి మనం అక్కడ చేరిపోగానే ఆయన ఎక్కడ తీసుకొస్తాం? మనం పరలోకానికి ఆయన మనల్ని. అంత అర్థం ఒక్క మాట నాదా. మిగతాదంతా 3 సెంటెన్స్ వివరిస్తే సమయం లేదు. దాని తర్వాత మాట మనం చదువుకున్నాం. అన్ని జనులకి ఆయన ఎట్లా ఉన్నట్టే వెలుగుగాను, వెలుగుగాను నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను ఆయన సర్వ సృష్టి అంతా మహిమగా. శూన్యంలో ఆకాశాన్ని భూమి మీద వేలాడ తీశాడు. దానికి ఏ సపోర్ట్ లేదు. దావీదు అంటాడు కదా, నేను పాతాళానికి వెళ్ళి అక్కడ నువ్వు ఉన్నావు, ఆకాశానికి ఎక్కిపోయిన అక్కడ నువ్వు, నీ మహిమను విడిచి ఎక్కడికి పోలేదు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు అంటాడు. కాబట్టి సమస్తమైన మహిమతో నింపబడింది. రెండోదంటే నీ రక్షణ కరుడారా చూస్తున్నా. ఆయనకి ఏం పేరు పెట్టారు? యేసు అనే పేరుకి అర్థం ఏంటి? అభిషేకుడు లేదా రక్షకుడు. అంటే 40 రోజుల పిల్లవాడిని ఎక్కడో ఉన్నటువంటి సుమేరు ప్రవక్త ఎత్తుకుని ఆ మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడి నిరీక్షణతో ఎదురు చూసాడు. అతనికి సమాధానం వచ్చింది. ఇది చివరి దినాల్లో మనం ఉన్న క్యాలెండర్ డేట్ మారిపోతుంది, ఇయర్ మారిపోతుంది. అయితే మనలో సమాధానం వచ్చిందా, మనకి శాంతి వచ్చిందా అనేది ఒకసారి ప్రశ్న వేసుకున్నాం. అందరూ వాగ్దానం కొరకు తీసుకునే ఉంటారు. పోతే ఆ వాగ్దానం నెరవేర్చబడిందా లేదా తీసుకుని మడత పెట్టి మడిచి బైబిల్లో పెట్టి లేదా ఎక్కడో పెట్టి మర్చిపోయారా? ఏ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు? అది నెరవేర్చబడిందా లేదనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నెరవేర్చబడితే దేవుడికి స్తోత్రం. మరొక వాగ్దానం కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. లేని పక్షంగా ఈ వాగ్దానం మీ కొద్ది రోజుల్లో నెరవేర్చుకోవాలని ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే సుమేరు ప్రవక్తకి పరిశుద్ధాత్మ ఏమని బయలుపరచబడిందంటే, యేసుని చూడక నువ్వు మరణం నువ్వు పొందవు. ఎప్పుడైతే యేసుని చూసాడో ఆయన సమాధానం వచ్చింది. మరి నీకు ఆ సమాధానం ఉందా? ఎంతవరకు సేవకుడు అదే మాట చెప్పారు. కాబట్టి క్యాండిల్ సర్వీస్ లో క్యాండిల్ వెలిగిస్తున్నామంటే మనమే ఒక జ్యోతిలాగా వెలిగించబడ్డాం. మనమే ఒక జ్యోతిలాగా వెలిగించబడ్డాం. చాలా మంది స్టార్స్ ప్రతి ఒక్కరు కట్టారు ఇళ్ళ దగ్గర. నేను కాదంటే దేవుని స్తోత్రం మంచిదే, నేను క్రైస్తవుని అని చెప్పండి కదా రుజువు. 5 చూడగానే క్రైస్తవులు ఇల్లు అనేది గుర్తింపు. ఆ స్టార్ దాని నిమిత్తమే కట్టబడి. అయితే స్టార్ కున్న 5 కోణాలు, 5 లక్షణాలు అక్కడ మనకి రాయబడ్డాయి. బలవంతుడైన తండ్రి, నిత్యుడైన దేవుడు, మనకి ఏషియా 9:6 మళ్ళీ రాయబడ్డాయి. ఈ 5 లక్షణాలు కలిగిన దానికి పూర్తిగా స్టార్ మనకి కనబడుతుంది. అయితే బయట ఎదిగించబడిన అదే స్టార్ నీ హృదయంలో ఉందా? నువ్వు అట్లా ఉన్నావా? ఆ గుణగణాల లక్షణాలతో నువ్వు కలిగి ఉన్నావా? పరీక్షించు. ఇంట్లో వారు బయట స్టార్, ఇంట్లో వారు బయట స్టార్. చూసే వాళ్ళందరికీ అబ్బాయి చాలా టీచర్ ఫ్యామిలీ బాగానే కనబడదు. కానీ లోపల ఫ్రిడ్జ్ లో చూస్తే ఏముంటాయి? బీర్లు ఉంటాయండి. ఏమున్నాయి? జోక్యాలు ఇవాళ చాలా మంది అట్లా ఉన్నారు. దేవుడిని అమరేస్తున్నాం అంటున్నారు కానీ వాళ్ళు దేన్ని విడిచిపెట్టారు. త్రాగుడు అనే వ్యసనానికి బానిసయ్యవా, లేదంటే వేరే నీకు వ్యసనాలు ఏమైనా ఉన్నాయా, లేక వ్యభిచారానికి బానిసయ్యవా, అబద్ధాలకు బానిసుకున్నావా, అబద్ధాలు జనగలైనటువంటి సాతాను చేతిలో బంధించబడి ఉన్నావా? ఎట్లా ఉన్నావో నాకు తెలియదు కానీ ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు హృదయం చేసి ప్రభువా ఆ ప్రకాశించే జ్యోతి వలె నా హృదయంలో మీరు ఉన్నట్టే నీలో చీకటి ఆటోమేటిక్ గా బయటికి వెళ్ళిపోతుంది. యోహాను మాట్లాడబడి వెలుగు చీకటిలోని ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహించుకునేది. కాబట్టి నువ్వు వాక్యాన్ని అంతరంగంలోకి వెళ్ళిస్తే నువ్వు ఆ బానిసత్వపు పరిస్థితి నుంచి విడుదల పొందుతావు. ఈ క్యాండిల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే క్రైస్తవుని యొక్క జీవితం క్యాండిల్ వెలుగునిస్తూ ఎలా కరిగిపోతుందా లేదా? మాయతో గంట, అరగంట, 10 దాని యొక్క కెపాసిటీని బట్టి 2 గంటలు ఉంటాం. కానీ కరిగిపోవడం మాత్రం కన్ఫర్మ్. ఇందులో మాయ మోసం ఏమీ లేదు, అవును కదా? మన జీవితం కూడా ఇతరుల కొరకు వెలుగునిస్తూ కరిగిపోవాలి. ఇంకా నీ కుటుంబంలో మారు మనసు పొందిన వారి వరకు, నీ గ్రామంలో మారు మనసు పొందిన వారి వరకు, నీ స్నేహితుల్లో మారు మనసు పొందిన వారి వరకు నువ్వు కరిగిపోవాలి, అరిగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రయాసపడవచ్చు. ఎక్కడి నుండి విజయవాడకి బయలుదేరాం. మా ప్రయాణం వేరే చోట ప్లేస్మెంట్ జరిగింది. అంత ముందు రోజు గుంటూరు, ఈ రోజు ఎక్కడ ఉదయం మధ్యాహ్నం వేరే చోట జరిగింది. మేము గుంటూరు వెళ్ళక ముందు మా ఊరు ఆత్మకూరులో ప్లేస్మెంట్ జరిగింది. మళ్ళీ రేపు ఒక చోట, రేపు రాత్రి ఒక చోట. ఎందుకు ఇన్ని ప్రోగ్రెస్ కి ఎంత ప్రయాసపడి తిరుగుతున్నామంటే ఇంకా కదిలించబడిన కొన్ని ఆత్మలు కదిలించబడాలి, వెలిగించబడిన కొన్ని ఆత్మలు వెలిగించబడాలి. తద్వారా ఆ కుటుంబాలు వెలుగుతో నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.